హాయ్ అండి అందరికీ ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేనైతే 4 ఆలూస్ అయితే తీసుకున్నా. ఇంకా ఇక్కడ పసుపు అలాగే ఉప్పు అవన్నీ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసాను అనమాట. ఇంకా అవి కొంచెం ఉడకనట్టుగా అయితే చాక్తో అయితే చూసాను అనమాట. ఇంకా ఇవి ఉడికేసాక ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటి పైన ఉన్నటువంటి లేయర్ని అంతా అయితే తీసేసాను అనమాట. వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసుకున్నా. ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా ముందుగానే అయితే తరిగి అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడైతే నూనె అలాగే వెన్ని తీసుకొని పోపు అయితే పెట్టేస్తున్నా. ఇంకా నేనైతే ఇక్కడైతే ఎండుమిర్చి అయితే తీసుకున్నా, ఒక 2-3 అయితే తీసేసుకుని ఇంకా తర్వాత అయితే ఆనియన్స్ అయితే ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిలో అయితే వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచేసాను. ఇంకా అవి ఆనియన్స్ ఉడికాక నేనైతే ఆలూస్ కూడా వేసేసాను. ఇంకా ఆలు అన్నీ డీప్ ఫ్రై అయ్యాక నేనైతే ఇక్కడైతే తెల్లగడ్డల కారం అయితే తీసుకున్నా. మీరైతే కొబ్బరి కారం అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా అదంతా కలిపేసి ఇంకా వేడి వేడి అన్నంలోకి తింటే ఉంటుంది నా స్వామి రంగా.